విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేడు మాఘపురాణం 14వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో విప్రుని పుత్ర ప్రాప్తి గురించి చెప్పబడింది. ఆ కథాంశాన్ని శ్రద్ధగా ఆలకించి తరిద్దాం. కథ మొదలు పెడదాం. ఒక పుణ్యదినాన మహాజ్ఞాని అయిన గృతృనమద మహర్షిని చూచి జహ్నముని ఇట్లనెను. మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా, నా సందేహమును తీర్చుమని అడుగగా జహ్న మహర్షి ఇట్లనెను. జహ్నముని, వినుము. మాఘమాస వ్రతము ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును, వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడింకను హరిప్రీతికరములకు వ్రతములు నాచరించి జ్ఞానియే సత్కర్మలు ఆచరించి ముక్తినందును. అట్టి కథనొక్క దారిని చెప్పెదను, వినుము అని ఇట్లు పలికెను. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి, దయ, జ్ఞానము, ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికి లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుతున్న ఆ బ్రాహ్మణుడొకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలగలేదు. అట్టి పుత్రుడు ఒక్కడున్నను మనకు వంశమునకు మనకును సద్గతులు కలుగునని విచారపడెను. అప్పుడామె, నాదా, నీవు తగిన పూజను చేయలేదేమో, అందువలన మనకు సంతానము కలగలేదని అనుకుందును అని సమాధానము ఇచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడు, ప్రియ, కష్టతరమైన తపమునాచరించి అయినను శ్రీమన్నారాయణుని సంతుష్టిపరిచెదను, పుత్రవనమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్రువరమును కోరెదనని పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించవలనని గంగా తీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యను. అతడు 4 చేతుల యందును శంఖమును, చక్రమును, గదను ధరించి ఉండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టలను కట్టెను. కౌస్తుంభమును, మణిభూషమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యకాంతితో నుండెను. శాంతభూషితమైన ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర కుండముల కాంతితో మరింత శోభాయమానముగా నుండెను. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్సర కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుగ్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునికి వరమీయవచ్చెను. తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు, విప్ర, నేను నీకు వరమీయవచ్చితిని, నీ తపమును మెచ్చితిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికెను. ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో నుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికి ఎట్టి వరమునైనా ఇయ్యవలనని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచియుండుట గుర్తించెను. ఆ ప్రసన్నమూర్తిని చూచెను. ఆనంద పరవశుడైన అతడు శ్రీమన్నారాయణమూర్తినిట్లు స్తుతించెను. ఆ విప్రకృతమైన ఈ విష్ణుస్థుతి మాఘమాసమున ఎవరు చదువుదురో, ఎవరు విందురో వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శ్రద్ధతో మననం చేసుకుందాం. విప్రుడు ఈ విధంగా స్తుతిస్తున్నాడు. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంసే, నమస్తే నందవిక్రమ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ అవ్యాయ చ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షినే, లోకస్థాయ హృదిస్థాయ, అక్షరాయాత్మనే నమః, అనంత ఆదిబీజాయ, ఆధ్యాయ అఖిల రూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే, మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ, సర్వగాయ అమలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ, సమస్ర అఘనాశినే నమః, కాలాయ కలయే కామితార్థప్రదాయ చ,
నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః. విశ్వేశాయ విశాలాయ వేదసే విశ్వవాసినే. సురాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః. ఋషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే. పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే. అగ్రేసరాయ తూలాయ అగ్రేసరాయాత్మనే నమః. జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే. వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ నమః. జ్ఞానాయ జ్ఞానరూపాయ జ్ఞానదాయ అఖిలాత్మనే. దురంధరాయ ధుర్యాయ ధరాధరాయ తే నమః. నారాయణాయ సర్వాయ రాక్షసానీక వైరినే. గుహ్యాయ గుహపతయే గురవే గుణధారినే. కారుణ్యాయ శరణ్యాయ కాంతాయ అమృతమూర్తయే. కేశవాయ నమస్తేస్తు నమో దామోదరాయ చ. సంకర్షణాయ సర్వాయ నమః. త్రైలోక్యపాలినే భక్తప్రియాయ హరయే. సమసర్వార్తినాశివే. నానాభేద విభేదాయ నానారూప ధరాయ చ. నమస్తే భగవాన్ విష్ణు పాహిమాం కరుణాకర. ఈ విధంగా భక్తితో ప్రార్థించాడు. శ్రీమన్నారాయణ ప్రత్యక్షముగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆసువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట శ్రేయస్కరము. జహ్నముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మనని శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు, స్వామి, నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమిచ్చి నాకు ముక్తి నొసగుమనని కోరెను. శ్రీహరి నీవు కోరినట్లే వరము నిశ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడగుదునని పలికి అంతరార్థమయ్యను. బ్రాహ్మణుడు పోయిన వస్తువు తిరిగి దొరికిన వాని వలె సంతసించుచు తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చాను. బాలుని చూచి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములని చెప్పాను. తన దారిని తాను పోయాను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారముతో ఉండెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండపెట్టుకొని వాని నిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు వెడుస్తూ విచార వదనముతో ఆహారమును తీసుకొనక విచారించుచుండెను. నాదా, నీవు తీవ్ర తపమును నర్చి వరముగా నీ పుత్రుని పొందితిని. చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా. నేను ఈ పుత్రశోకము నెట్లు సహింపగలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు నామెనోదార్చి నిశ్చయించెను. ఆమె నోరడించుచు ఇట్లనెను, ప్రియా, దుఃఖింపకుము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొనుచు మృత్యువు తప్పనిది. అది ఎవరిని విడువదు. మన పుత్రుడు 13వ ఏట మృతి నొందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తర్వాత అయినా మరణింపక తప్పదు కదా. మరి ఈ ముందు వెనుకలు వయసుకు కలదు కానీ మృత్యువునకు లేదు. కావున నీవును శోపింకము. జరగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా? నీకు దుఃఖించినను కానున్నది కాకమానదు. నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును, మరణించును. కనిపించినది నశింపిక నిలుచునా, కావున శోకింపకము అని ఆమెను ఊరడించెను. నిరర్ధకమైన దుఃఖమును విడుపుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగా నుండుము అని పలికి మరల గంగా తీరమున చేరి నియమ నిష్ఠలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించెను. శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను. నేటి మాఘపురాణం 14వ పారాయణం సమాప్తమైంది. 15వ భాగంలో మరొక పురాణ గాథతో కలుద్దాం. నమస్కారం.